వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. జనవరి 7వ తారీఖున సఫల ఏకాదశి. మార్గశిర మాసంలో చివరి ఏకాదశి సఫల ఏకాదశి అని పిలుస్తారు. జనవరి 7వ తారీఖు వచ్చే ఈ సఫల ఏకాదశి రోజు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఏకాదశి. సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. నెలలో 2 ఏకాదశులు ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని సఫల ఏకాదశి అంటారు. ఈ ఏకాదశుల్లో వచ్చే మొదటి సఫల ఏకాదశి ఇదే. 2024లో జనవరి 7 మొదటి ఏకాదశి కావడంతో ఎంతో విశేషమైన ఏకాదశి. ఈ సఫల ఏకాదశి రోజు మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం లేదా పసుపు, ఉప్పు వేసి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కలుగుతుంది. సఫల ఏకాదశి ప్రారంభ తిథి జనవరి 7, 2024 మధ్యాహ్నం 12:41 ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది. ఈ సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించటం వల్ల మీరు అన్ని పనుల్లో విజయం సాధిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కొత్త సంవత్సరంలో మొదటి సఫల ఏకాదశి. సకల ఏకాదశి ప్రాముఖ్యత గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ధర్మరాజుతో చెప్పాడు. ఎన్ని యాగాలు, ఉపవాసాలు, యజ్ఞాలు చేసినా లభించని సంతృప్తి సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల లభిస్తుందని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుతో చెప్పాడు. అందుకే చాలామంది ఈరోజు తప్పనిసరిగా ఉపవాసం ఉంటారు. పుణ్యఫలంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. సకల ఏకాదశి పవిత్రతను చాటి చెప్పే కథని కృష్ణుడు పాండవులకి చెప్పినట్లు పురాణాలు చెబుతున్నాయి. సకల ఏకాదశి రోజు కటిక ఉపవాసం ఉండి విష్ణుని పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. సకల పాపాలు పోగొట్టుకుని సంతోషకరమైన జీవితం గడుపుతారని, మరణించిన తరువాత కూడా విష్ణు లోకానికి ప్రవేశం ఉంటుందని, అందుకే ఈ సకల ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల సకల అంటే అభివృద్ధి అని అర్థం. సఫల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. సకల ఏకాదశి రోజు తెల్లవారుజామునే లేచి తలస్నానం, గంగాజలం లేదా ఏదైనా పసుపు, ఉప్పు వేసుకుని స్నానం ఆచరించాలి. దేవుడి ముందు దీపం పెట్టాలి. పండ్లు, పంచామృతం సమర్పించి కొబ్బరి, ఉసిరి, దానిమ్మ, లవంగం వంటి వాటితో స్వామివారిని పూజించాలి. విష్ణుమూర్తికి ఉసిరికాయ విష్ణు స్వరూపమని చెబుతూ ఉంటారు. విష్ణుమూర్తికి ఈరోజు కొబ్బరికాయను లేదా ఉసిరికాయను, దానిమ్మకాయను, లవంగాలు వంటి వాటితో స్వామివారికి ప్రసాదం సమర్పించి పూజ చేయాలి. ఉపవాసం ఉంటే చాలా మంచిది. రాత్రి నిద్రపోకుండా జాగరం చేస్తూ విష్ణు సహస్రనామం చదువుకొని కీర్తనలు పాడుకుంటూ ఉండాలి. మరుసటి రోజు స్నానం ఆచరించిన తర్వాత బ్రాహ్మణులకి స్వయంపాక దానం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ద్వాదశి పారణ చేయాలి. ఉపవాసం విరమించాలి. ఉపవాసం చేస్తున్న రోజు మంచం మీద కాకుండా నేలపై పడుకోవాలి. మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లిపాయ అటువంటివి తినడం, ఇంట్లో చేయటం మానేయాలి. సఫల ఏకాదశి రోజు ఉపవాసం చేసే వ్యక్తికి ప్రతి పనిలోనూ విజయం పొందుతారని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులతో చెప్పాడు. పాండవులు అరణ్యంలో ఎన్నో బాధలు పడుతున్న సమయంలో శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుతో ఇలా చెప్పాడు. ఈరోజు సకల ఏకాదశి. ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉండి నన్ను పూజిస్తారో వారి పాపాలన్నీ తొలగిపోయి వాళ్ళ కష్టంలో తొలగిపోయి సంతోషకరమైన జీవితం పొందుతారని సాక్షాత్ విష్ణుమూర్తి ఆ ధర్మరాజుతో చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. కృష్ణుడు చెప్పిన విధంగానే పంచపాండవులు సకల ఏకాదశి పూజ చేసి ఉపవాసం ఆచరించి వాళ్ళు రాజ్యాన్ని పొందారని, సకల ఏకాదశికి అంత ప్రాముఖ్యత ఉందని, సకల ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి పూజలు చేస్తారో వారికి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ సఫల ఏకాదశి వ్రత కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తిని పూజించి ధ్యానించటం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ చిన్న కథ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం చంపావతి నగరాన్ని మహిష్మతుడు అనే రాజు పరిపాలించేవాడు. అతనికి లంబుకుడు అనే కుమారుడు ఉండేవాడు. లంబుకుడు తన రాజ్యంలోని ప్రజలను ఎప్పుడూ ఎన్నో మోసాలు చేస్తూ ఉండేవాడు. అధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడు. అది తెలుసుకున్న రాజు తండ్రి మహిష్మంతుడు కొడుకును చూసి చాలా బాధపడ్డాడు. కొడుకు చేసే పనులకు కోపంతో రాజ్య బహిష్కరణ చేశాడు. అలా రాజ్య బహిష్కరించిన లంబుకుడు
అడవుల పాలైపోయాడు. ఆ రోజు కూడా లంబకుడు అడవిలో తినటానికి ఆహారం ఏమీ దొరకలేదు. బాగా ఆ రోజు మధ్యాహ్నం సమయం అయింది. సఫల ఏకాదశి రోజు కూడా ఏమీ దొరకకపోవడంతో ఎండకి సొమ్మసిల్లి మూర్ఛొల్లి పడిపోయాడు. చాలాసేపు అలా స్పృహలేక పడిపోయిన లంబకుడు మెల్లగా స్పృహలేకొచ్చి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉండి అడవిలో దొరికిన పండ్లను మాత్రమే తిని అక్కడ ఉన్నాడు. ఆ రోజు అసలు ఆహారమే దొరకలేదు. దాంతో లంబకుడు చాలా బాధపడుతూ తాను చేసిన తప్పుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరునాడు నదీ స్నానం చేసి లంబకుడు ఒక దొరికిన పండ్లతో ద్వాదశి గడియలు ముగియకముందే తను ఉపవాసం నీళ్లు తాగి విరమించాడు. ఆ పండ్లను తిన్నాడు. తనకు పట్టిన దరిద్రం గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నాడు. అయితే తను ఉపవాసం ఉన్న విషయం తనకు కూడా తెలియదు. ఎందుకంటే ఆ సఫల ఏకాదశి రోజు తనకి ఏం ఆహారం దొరక్కపోవడంతో ఆహారం తినకుండా అలా ఉన్న రోజే సఫల ఏకాదశి. సఫల ఏకాదశి ఉపవాసం పాటించిన పుణ్యఫలం ఆ లంబకుడికి దొరికింది. సఫల ఏకాదశి ఉపవాసం చేసిన పుణ్యఫలం దొరకడంతో తను చేసిన పాపాలన్నీ పోయాయి. సాక్షాత్ విష్ణుమూర్తే ఆ లంబకుడి ముందు ప్రత్యక్షమయ్యి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడిగాడు. అంతటితో లంబకుడు ఆశ్చర్యపోయి స్వామి, నేను పాపాలు ఘోరాలు చేశాను. నా రాజ్యం పట్ల దుర్మార్గం చేశాను. కానీ నన్ను నువ్వు ప్రత్యక్షమయ్యి వరాలు అడుగుతున్నావు అని ఆశ్చర్యపోతాడు. అంతటితో విష్ణుమూర్తి ఇలా అంటాడు, నువ్వు చేసిన పాపాలన్నీ నీకు తెలియకుండానే సఫల ఏకాదశి ఉపవాసం చేశావు. అందుకే నువ్వు చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి. తెలిసి కానీ తెలియక కానీ సఫల ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఆచరించి కటిక నేలపై నిద్రించి వారు నన్ను పూజించి నన్నే ధ్యానిస్తూ వారు చేసిన పాపాలను క్షమాపణ వేడుతూ ఉంటారో అటువంటి పాపాలు అన్నీ తొలగిపోతాయి. అందుకే సఫల ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి సర్వ పాపాలు నశిస్తాయి, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, నీకు ఏ వరం కావాలో కోరుక అని విష్ణుమూర్తి లంబకుణ్ణి అడుగుతాడు. స్వామి, నాకు ఏమీ అవసరం లేదు. నా రాజ్యానికి నేను చేరుకొని నా ప్రజలను నేను ధర్మబద్ధంగా పరిపాలించాలని వేడుకుంటాడు. విష్ణుమూర్తి లంబకుడు వేడుకున్న విధంగానే లంబకుడికి రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. లంబకుడు ఆ రోజు నుండి ధర్మబద్ధమైన పరిపాలన చేసి రాజ్యం పట్ల శ్రద్ధతో ఉంటాడు. లంబకుడికి రాజ్యాన్ని అప్పగించి రాజు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. లంబకుడు కొన్నాళ్ళు చాలా ధర్మబద్ధమైన పరిపాలన చేసి ప్రజల పట్ల తను సానుకూలంగా అన్ని మంచి పనులు చేస్తాడు. కొన్ని నాళ్ళ తర్వాత తాను కూడా జపతపాలు ఆచరించడానికి రాజ్యాన్ని తన తనయులకు అప్పగించి తాను కూడా రాజ్యం నుండి వెళ్ళి విష్ణుమూర్తి ధ్యానంలో చేసుకుంటూ విష్ణుమూర్తిలో ఐక్యమైపోతాడు. 2024 మార్గశిర మాసంలో చివరి ఏకాదశి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్